ఈసారి 'అగ్నిపరీక్ష 2లో జడ్జిమెంటు వరస్ట్‌గా ఉందని ఎన్ని ట్రోల్స్ జరుగుతున్నా, మరి ఇంత వరస్ట్‌గా ఉంటదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజంగా ఈరోజు ఎపిసోడ్ చూస్తే పిచ్చి కోపమొస్తది ఒక్కొక్కరికైతే. చూసే ప్రతి ఒక్కరికి కూడా. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే కొన్ని కార్డ్స్ అయితే పెట్టి, ఒక 2 కార్డ్స్ పెట్టి అపూర్వకి అలానే ఫుటాకైతే ఎగ్జిట్ అరేంజ్ చేశారు. ఫుటా అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయాడనమాట. ఎగ్జిట్ సెలెక్ట్ చేసుకోవడము. ఓకే. ఫుటా తన ఎఫర్ట్స్ పెట్టలేదు. అగ్ని పరీక్షలో ఏమైనా టాస్క్‌లిచ్చినా నేను ఆడతానని ముందుకు రాలేదు. అండ్ లాంగ్వేజ్ ఇష్యూ ఉంది. సో, ఆయన ఎళ్ళిపోవడం ఏమనిపించలేదు. కానీ ఫైనల్‌గా టాప్ 15కి సెలెక్ట్ చేసిన ప్రాసెస్ చాలా 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 వరస్ట్‌గా ఉంది. గేమ్‌లో ఆడిన వాళ్ళకి టాప్ 15లో ఛాన్స్ ఇవ్వకుండా, ఆడని వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారేంటనేది అసలు అర్థం కాలేదు. ఇంత వరస్ట్ జడ్జిమెంటా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. పాపం సుమ ఎంత ఎఫర్ట్స్ పెట్టింది. ఎంత స్పైస్ తినింది. ఆ బెలూన్స్ పేల్చడానికి ఎంత కష్టపడిందంటే, అబ్బా! పిల్ల ఎఫర్ట్స్‌కి మెచ్చుకోవచ్చు. ఆమెను టాప్ 15లో పెట్టాలి. అసలు పెట్టకుండా ఆమెని ఎలిమినేట్ చేశారు. అసలు ఎందుకు ఎలిమినేట్ చేశారు? అసలు జడ్జిమెంట్ అసలు ఏ రకంగా ఇస్తున్నారో కూడా తెలియట్లేదు. అయితే స్పైసీ అనమాట. స్పైస్ తిని, ఆ స్పైస్ తిన్న తర్వాత ఇమ్మీడియేట్‌గా బెలూన్స్ ఊదుతూ, ఊదుతూ పేల్చాలి. దాన్ని హోల్డ్ చేసో, లేకపోతే ఏ పిన్‌తో గుచ్చి పేల్చకూడదు. అంత కష్టపడి అబ్బాయిలతో ఈక్వల్‌గా ఆడింది పాపం సుమ. అమన్, దీపక్ అలానే సుమ. వీళ్ళు ముగ్గురు, లయ నలుగురు ఆడారు. లయ అయితే ఆడలేకపోయింది. ఓకే. ఆమెని ఎలిమినేట్ చేశారు. దట్స్ ఫైన్. కానీ దీపక్‌కి, అమన్‌కి గట్టి పోటీ ఇచ్చింది సుమ. కానీ సుమని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత ఎవరు ఇంకా రోహిత్, గాయత్రి అలానే జోష్న వీళ్ళు ముగ్గురు కలిసి క్లిప్పులు టాస్క్ ఆడారు. స్కిన్ పైన ఎవరైతే ఎక్కువ క్లిప్పులు పెట్టుకుంటారో వాళ్ళు విన్నర్స్ అంటూ చెప్పారు. అయితే ఇక్కడ రోహిత్ అలానే జోష్న ఆడారు. గాయత్రి ఆడింది. గాయత్రి గివ్ అప్ ఇచ్చింది. కానీ జోష్న అలానే రోహిత్ ఎఫర్ట్స్ పెట్టి ఆడారు. జోష్న 72 క్లిప్స్‌ని అటాచ్ చేసుకుంది బాడీ పైన. రోహిత్ 100 క్లిప్స్‌ని అటాచ్ చేసుకొని రోహిత్‌ని టాప్ 15లో సెలెక్ట్ చేశారు. ఫైన్. మరి జోష్నని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? గాయత్రి గివ్ అప్ ఇచ్చింది కదా! గాయత్రిని ఎందుకు సెలెక్ట్ చేశారు? అసలు ఆమె ఏ టాస్క్ ఆడింది? ఏం ఎఫర్ట్స్ పెట్టింది? ఆమెను టాప్ 15లో కూర్చోబెట్టారు అనేది ఇప్పుడు పెద్ద క్వెషన్ మార్క్. అండ్ ప్రియాంక కూడా టాస్క్‌లో ఓడిపోయింది. ఆమెను టాప్ 15లోకి పంపించారు. కానీ ఇక్కడ ఇంత ఎఫర్ట్స్ పెట్టిన సుమాని గాని, అంత ఎఫర్ట్స్ పెట్టిన జోష్నని కానీ టాప్ 15లోకి పంపించలేదు. లయ, రుచిత అలానే జోష్న, సుమ వీళ్ళ నలుగురిని ఎలిమినేట్ చేశారు ఈరోజు ఎపిసోడ్‌లో. సుమ, జోష్న వాళ్ళ 100% 1000% ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయడం ఏంటి అనేది అర్థం కాలే. సరే రుచిత ఓడిపోయింది అండ్ లయ ఓడిపోయింది. వాళ్ళిద్దరిని పంపించేశారు. దట్స్ ఫైన్. కానీ వీళ్ళిద్దరూ అలా కాదు కదా! వీళ్ళు ఓడినా వీళ్ళ ఎఫర్ట్స్ మాత్రం చాలా బావున్నాయి. సో, గాయత్రి, ప్రియాంక ప్లేస్‌లో వీళ్ళిద్దరిని రీప్లేస్ చేయాలి. కానీ అసలు వాళ్ళిద్దరిని ఎలా పంపించారు? గివ్ అప్ ఇచ్చిన గాయత్రిని అసలు టాప్ 15లో ఎలా కూర్చోపెట్టారు? అట్‌లీస్ట్ ప్రియాంక అయినా టాస్క్ ఆడింది. త గాయత్రి అయితే గివ్ అప్ ఇచ్చింది. వర్స్ట్ జడ్జ్‌మెంట్ అనిపించింది.